నమస్కారం. ఈ రోజుటి కథ ప్రేరణ. ఇక కథలోకి వెళ్తే, ఎటు చూసినా పచ్చని చెట్లు, పారే నీళ్లు, పచ్చని వాతావరణంతో కళకళలాడే మణిపాల్ అందం ఎంతో నచ్చింది ప్రేరణకి. దానికి తోడు రోజంతా దాదాపుగా ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఏమున్నా లేకపోయినా ప్రతి వాళ్ళ చేతిలోనూ గొడిగే. హైదరాబాద్ ఎండలకి అల్లార్చుకుపోయిన ఆమె ప్రాణానికి ఆ చల్లదనం ఎంతో తెరిపిగా ఉంది. సందీప్ మణిపాల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. చిత్ర కూడా పెళ్లికి ముందే కంప్యూటర్ కోర్సులు చేసి ఉండటంతో ఖాళీగా ఉంటే బోరుగా ఉంటుందని ఆ ఊళ్ళోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో గులాబీల పానుపు లాంటి జీవితం. కోరినదల్లా సమకూరుస్తూ కంపెనీలు ఇచ్చే కోరినంత స్వేచ్ఛ, వడ్డించిన విస్తరి లాంటి వాళ్ళ జీవితం చూసి తృప్తిగా నిట్టూర్చింది ప్రేరణ. వీకెండ్ కూడా కావడంతో తమ్ముడు సందీప్, మరదలు చిత్ర ఇద్దరు దగ్గరుండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూపించారు. పరవళ్ళు తొక్కుతున్న నేత్రావతి నది నేత్రానందాన్ని కలిగించింది ప్రేరణకి. ఇక్కడ నుండి ఉడిపికి పావుగంటే ప్రయాణం. సిటీ బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు అన్నాడు సందీప్ అక్క ప్రేరణతో. ప్రేరణకి చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే మహాప్రీతి. ఉడిపిలో కృష్ణుడిని దగ్గర నుండి చూసేందుకు లేదు. చుట్టూ ఉన్న కిటికీల ద్వారానే చూడాలనేది అక్కడి ఆచారం. విగ్రహం కూడా ముఖద్వారానికి ఎదురుగా కాకుండా వెనక్కి తిరిగి ఉంటుంది. పూర్వం ఎప్పుడో అక్కడికి ఓ భక్తుడు దర్శనం చేసుకునేందుకు వస్తే తక్కువ కులం వాడని చెప్పి అతడిని పెద్దలు గుడిలోకి అనుమతించకపోయేసరికి అతడు గుడి బయట వెనుక భాగంలో కూర్చుని గానం చేశాడట. ఆ మధుర గానం వింటూ ముగ్ధుడైన స్వామి విగ్రహం వెనక్కి తిరిగిందని అక్కడ పూజారి వివరించారు. మగవాళ్ళనైతే చొక్కాలతో లోపలికి రానివ్వడం లేదు. కృష్ణ దర్శనం కావాలంటే చొక్కా విప్పాల్సిందే. సందీప్కి చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరి ఎదురుగా చొక్కా విప్పే అలవాటు లేకపోవడం, అక్కగారికి ఎదురు చెప్పే సాహసం లేకపోవడంతో చొక్కా విప్పి లోపలికి వచ్చేందుకు సందీప్ పడుతున్న అవస్థ చూసి చిత్ర గలగలా నవ్వడమే కాదు, మహా రొమాంటిక్ లుక్నిచ్చే అతని మగసిరిని చూసి అప్రయత్నంగానే ఆమె గుండె జల్లుమంది కూడా. పెళ్ళయి 6 నెలలవుతున్నా తామిద్దరూ ఒకరినొకరు తీరిగ్గా చూసుకున్నదెప్పుడని ఎంతసేపు ఉద్యోగాలతోనే సరిపోతోంది. ఒక్కోసారి రోజుల తరబడి సందీప్కి టూర్లు, భర్తతో కలిసి ఉండటమే అపురూపం. చిత్రముఖాన్ని తదేకంగా చూస్తుండిపోయింది ప్రేరణ. అసలే పచ్చని రంగు, నవ్వుతుంటే లేత ఎరుపుకి తిరిగిన ముఖం, గులాబీ పెదవులు, వర్షపు తడికి నుదుట అక్కడక్కడ అతుక్కున్న ఉంగరాల చుట్టూ ఎంతో అందంగా అనిపించి సుతారంగా మరదలి చెంపలు పుణికింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా సందీప్. అక్క, ముందు దేవుడిని చూడు, ఆయన ఇంకా సౌందర్యవంతుడు. అక్కయ్య భావం అర్థమై నవ్వాడు సందీప్. చాలేరా, ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ భగవంతుడున్నట్టే. సరే పదండి పదండి. ఉడిపి వచ్చిన వాళ్ళు కృష్ణ పరమాత్మ పెట్టే భోజనం చేయకుండా వెళ్ళకూడదట మన అమ్మమ్మ అంటూ ఉండేది. అక్కడ పంక్తి భోజనాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయినా ఇక్కడికి వచ్చి 6 నెలలయ్యింది. మీరివన్నీ చూసినట్టు లేదేమిట్రా? అయినా నామతి మండ, కొత్తగా పెళ్ళైన దంపతులు మీరు మీ బావలాగా ప్రేమయాత్రలు కోరుకుంటారు కానీ ఇవెందుకు? అయినా చిత్ర, నా పుణ్యమా అని కృష్ణుణ్ణి దర్శనం చేసుకున్నావు. ఏడాది తిరగకుండా నాకు బాలకృష్ణుడి లాంటి మేనల్లుడిని ఇవ్వాలి సుమా.
30 ఏళ్ల ప్రేరణ ముదిపేరక్కలా మాట్లాడుతోంది. అమ్మో, అప్పుడే పిల్లలా? అప్రయత్నంగా అనేసింది చిత్ర. ఇద్దరి కెరీర్లకి అడ్డని తాము ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తున్నట్లు వదిన గారికి తెలియదు మరి. ఇదిగో అమ్మాయి, అలాంటివేమీ కుదరదు. మా ఇళ్లల్లో ఏడాది తిరగకుండా బిడ్డని కనాల్సిందే. కానీ అక్క, మరి నీకు ఏడాది తిరిగేసరికి కవలలు కదే. చాలే, నోరు మూసుకోరా, పద. లైను పెద్దదవుతోంది. ప్రేరణ సందీప్కి పెదనాన్న కూతురే అయినా అతనికి అక్క చెల్లెళ్ళు లేకపోవడంతో ప్రేరణ దగ్గర చనువు ఎక్కువ. పైగా వయసులో కూడా 4-5 ఏళ్లే తేడా. ఒక్కచోటే పెరగడంతో ప్రేరణకి సందీప్ అంటే సొంత తమ్ముళ్ళ కంటే మమకారం ఎక్కువ. శృంగేరిలో కూడా మొత్తం వానే. శారదామాతను, అక్కడున్న శివాలయాన్ని చూసేసరికి పూర్తిగా తడిసి ముద్దయ్యారు అందరూ. వేరే బట్టలు తెచ్చుకోకపోవడం, చలిగాలి బాగా ఉండటంతో తడిసిన బట్టలతో చిత్ర వణికిపోతోంది. పోనీ ఆ వేళకి అక్కడే ఉండిపోదామంటే మర్నాడు సోమవారం. ఇద్దరికీ డ్యూటీలున్నాయి. ప్రేరణకి వాళ్ళిద్దరినీ చూస్తే జాలేసింది. కొత్త దంపతులకు దొరికిన సెలవుల్ని వాళ్ళకిష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయనివ్వకుండా తను తీర్థయాత్రకొచ్చినట్లు తిప్పింది. ఆ మాట అంటే సందీప్ నవ్వాడు. అసలు బావని వదిలి నువ్వు మా ఇంటికి రావడమే అపురూపం. నీకు ఇవన్నీ చూపించకపోతే ఎలాగక్కా? అవును వదిన, అన్నయ్య గారు కూడా వచ్చి ఉంటే. నువ్వేంటి మీ అన్నయ్య గారి తరపున వకాల్తా పుచ్చుకున్న దానిలా? అయినా నేను లేకపోతే అక్కడ గడవదా? వాళ్ళని చూడకుండా నేను ఉండలేననుకున్నావా? అదేంటి అలా అంటున్నావు? కొంప తీసి బావతో పోట్లాడి కానీ వచ్చావా ఏంటి? ఇక్కడికి రావడానికి పోట్లాడాలేంటి? దగ్గరుండి మీ పెళ్లి చేసిన దాన్ని మీ మంచి చెడ్డ చూడొద్దు. ఎప్పుడో పిల్లల పరీక్షలు అవి అయ్యి అంటే అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? అర్థమైపోయిందక్క. బావ ఇప్పుడు వెళ్ళొద్దన్నాడు, అవునా? ప్రేరణ మాట్లాడలేదు కానీ ముసిముసిగా నవ్వుకుంది. బస్సు పరిగెడుతుంటే మరింత చలిగా ఉంది. చిత్రని ఏదో వంక పెట్టి సందీప్ పక్కకి తోసి తను వేరే పెద్దావిడ పక్కన కూర్చుంది ప్రేరణ. ప్రేరణకి భర్త విశ్వం గుర్తొచ్చాడు. అతనికి ఇలాంటి వాతావరణం అంటే మహా మక్కువ. తమ హనీమూన్లో కూడా కావాలని అడవులన్నీ తిప్పి బట్టలన్నీ తడిసిపోయి తను గువ్వపిట్టలా వణికిపోతుంటే వెచ్చగా కౌగిలిలో పొదుపుకొని చెవిలో చిలిపిగా గుసగుసలాడుతూ కవ్వించేవాడు. పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా తనని వదిలితే ఒట్టు. 2 పిల్లల తల్లైనా ఇంకా పెళ్ళినాటి ప్రేరణలానే ఉన్నావంటాడు విశ్వం. తన ఆలోచనల్ని ఎవ్వరూ చదవడం లేదు కదా అని చుట్టూ చూసి గతంలోంచి వర్తమానంలోకి వచ్చి ఓరగా తమ్ముడు మరదలికేసి చూసింది ప్రేరణ. వాళ్ళిద్దరూ చెరో దిక్కు చూస్తున్నారు కానీ తను ఊహించిన థ్రిల్లేమీ వాళ్ళ ముఖాల్లో కనిపించకపోయేసరికి ఆలోచనలో పడింది ప్రేరణ. కొత్తగా పెళ్ళైన జంట 2 చేతులా సంపాదిస్తున్నారు. ఎంత హుషారుగా ఉండాలి అసలు. ఓ బంధువుల ఇంట్లో పెళ్లిలో కుందనపు బొమ్మలా ఉన్న చిత్రను చూసి మురిసిపోయి చిన్నాన్నను ఒప్పించి తనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసింది. అందుకే సందీప్ కొత్త సంసారం ఎలా ఉందో చూడాలని ఇప్పుడు కాదన్నా భర్తతో కావాలని పోట్లాడి రెక్కలు కట్టుకొని మరీ వచ్చింది ప్రేరణ మణిపాల్కి. చూడాల్సినవన్నీ చూసి దారిలో హోటల్లో డిన్నర్ కానిచ్చి ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రైపోయింది. పొద్దుట ప్రేరణ లేచేసరికి సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తనకి రాత్రి డ్యూటీ అని చెప్పింది చిత్ర. చిత్రని వంట చేయనివ్వలేదు ప్రేరణ. తనకి కావలసినవన్నీ అందించమని సాయం మాత్రం తీసుకుంది. తీరా చూస్తే ఇంట్లో వంట దినుసులేమీ ఎక్కువగా కనిపించలేదు. చిత్ర సిగ్గుపడుతూ చెప్పింది, పగలు
నేనొక్కతినే కదా వదిన తినేది, అందుకే ఏదో ఒకటి హోటల్ నుంచి తెప్పించేసుకుంటాను. రాత్రి నేను బయలుదేరే టైంకి సందీప్ వస్తారు, కానీ భోంచేసే వస్తారు. మాకు ఆఫీస్లోనే అన్నీ దొరుకుతాయి కదా, అందుకే అక్కడే తినేస్తాం. ప్రేరణకి ఏదో అర్థమయ్యి అవనట్టు అనిపించింది. మొగుడు పెళ్ళాలిద్దరూ వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ చిలిపి జోకులేసుకుంటూ పని చేస్తుంటే ఆ సాన్నిహిత్యం, అందులోని థ్రిల్ వీళ్ళిద్దరికీ అనుభవంలో లేవన్నమాట. అదే విశ్వమైతేనా ఇంట్లో ఉన్నంతసేపు నిమిష నిమిషానికి ఏదో వంకతో వంటింట్లోకి వచ్చి తనను తాకుతూ సడన్గా గాలిలోకి గిర్రున తిప్పుతూ అల్లరి పెట్టందే వదిలిపెట్టడు. అయినా వీళ్ళిద్దరివి ఇవేం టైమింగులు బాబు. ఒకరు ఉద్యోగానికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంటే మరొకరు ఇంట్లోకి వచ్చేందుకు మెట్లెక్కుతున్నారు. ఎవరికిష్టమైన తిండి వాళ్ళు ఎక్కడో ఒక చోట తిని కేవలం విశ్రాంతి తీసుకునేందుకు మాత్రం ఇంటికొస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కుటుంబాలు ఎంతవరకు నిలుస్తాయి? అసలు వాళ్ళ బంధం బలపడేందుకు ఇద్దరూ కలిసి భోజనం చేయడం కానీ వినోదాన్ని పంచుకోవడం కానీ ఎక్కడున్నాయి? కొత్తగా పెళ్ళైన జంటలోని పారవస్యం కానీ మెరుపు కానీ వాళ్లలో ఏ కోసానా కనిపించడం లేదు. పైకి గులాబీ జీవనంలా ఉన్న తమ వెన్నంటి ఉన్న ఈ కంటకాలను గుర్తించగలుగుతున్నారా వీళ్ళు? ప్రేరణకు విశ్వం గుర్తొచ్చాడు. తనెక్కడ కష్టపడిపోతోందోనని ఇంట్లో ఉన్నంతసేపు తన వెనకే తిరుగుతూ జోకులేస్తూ వచ్చినా రాకపోయినా ప్రతి పని అందుకుంటూ ఎంత కష్టపడుతుంటాడు. పైగా దానిని తను కష్టం అంటే అస్సలు ఒప్పుకోడు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ ఓ పాత పాట దీర్ఘం తీస్తాడు. పాపం తనిలా వచ్చేసింది. పిల్లలతో ఏం అవస్థ పడుతున్నాడో ఏంటో. సందీప్ చిత్రల గురించి ఆ రోజు రాత్రి భర్తతో చాలాసేపే మాట్లాడింది ప్రేరణ. తను తిరిగి ఎప్పుడొస్తుందో కూడా చెప్పింది ఓ పాట హమ్మింగ్ చేస్తూ. మర్నాడు డ్యూటీ నుంచి వచ్చిన చిత్ర నిద్ర అలసట తీరాక వదిన మరదళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకొని తిన్నారు. అబ్బా, ఎన్నాళ్లకు కడుపు నిండా తింటున్నానో మనస్ఫూర్తిగా అంది చిత్ర. రోజు ఆఫీసులోనే ఫ్రీగా సప్లై చేసే పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు తిని విసుగెత్తిపోతోంది. వ్యాయామం లేక శరీరం బరువెక్కిపోతోంది కూడా. అయినా తప్పదు మరి. పిచ్చిపిల్ల, బయటి భోజనం చూడ్డానికి ఎంత సొంపుగా ఉన్నా మనసుకు తృప్తికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అవసరం అంది ప్రేరణ. మనసు, భోజనం అన్న పదాలను కావాలని ఒత్తి పలుకుతూ. చిత్రకి అర్థమైంది. కానీ తనేం చేయగలదు? మామూలు ఉద్యోగుల్లా జీవించేందుకు తమ ఉద్యోగాలు అవకాశం ఇవ్వవు. రెప్ప వేయకుండా మానిటర్ చూస్తూ అసౌకర్యంగా ఉన్నా అలాగే గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. మెడ మణికట్టు పట్టేస్తుంటాయి. పోనీ నాతో 4 రోజులు హైదరాబాద్ రాకూడదు? మరి సందీప్కెలాగా అనలేదు చిత్ర. ఆమె పుట్టింటి వాళ్ళది హైదరాబాదే. అందుకే హుషారుగా ఒప్పేసుకుంది. సందీప్ కూడా అడ్డు చెప్పలేదు చిత్ర విసుగెత్తిపోతోందని. కానీ తెల్లారేసరికి విశ్వం సూట్ కేసుతో తయారయ్యేసరికి ప్రేరణ ఆశ్చర్యపోవడమే కాదు, కంగారు పడింది కూడా. ఏమైందోనని. పిల్లలేరి? నా జోబులో ఉన్నారు, తీసుకో. లేకపోతే అంత దూరం నుంచి నీ కోసం వచ్చాను. పతిదేవుడిని కాస్త ఎలా ఉన్నారని అడగడం లేదు. అసలు నిన్ను అంటూ ప్రేరణ తల మీద మొట్టేందుకు ముందుకు వస్తుంటే చిత్ర అక్కడ నుంచి పారిపోయింది సిగ్గుతో. నేను అనుకుంటూనే ఉన్నాను ఇవాళ కాకి అరిచింది, చుట్టాలొస్తారని. భోజనాల వేళ అంది చిత్ర. ఆ రోజులు పోయాయి అమ్మోయ్. కాకి కంటే ఎక్కువగా అరుస్తూ నేనే వచ్చాను మా ఆవిడను తీసుకుపోవడానికి.
అన్నయ్య, పిల్లలేరి? వాళ్ళను తీసుకొస్తే బాగుండేది. సెలవులు ఇచ్చేశారు కదమ్మా. ఇల్లు పీకి పందిరేస్తుంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర దిగపెట్టాను. వాళ్ళకక్కడ అలవాటే. నాకే ఈ విరహం అలవాటు లేనిది. మీ వదిన గారికేం లే, అసలు ఇన్ని రోజులు నన్ను విడిచి దిగులుగా అన్నాడు విశ్వం. ఇదిగో చాలు చాలు కానీ ఇటు రండి. భర్త ఇంకేం మాట్లాడేస్తాడోనన్న కంగారుతో పిలిచింది ప్రేరణ. వస్తున్నా, ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా. ఇదిగో చెల్లయ్, మీ వదిన ఎందుకో పిలుస్తోంది. బహుశా బాకీ తీర్చడానికి అనుకుంటాను. బాకీయా? తెల్లబోయింది చిత్ర. సందీప్కి నీకు బాకీలుండవా ఏంటి? అయ్యయ్యో, ఈ మనిషికి బొత్తిగా సిగ్గు లేకుండా పోయిందమ్మా, విసుక్కుంది ప్రేరణ. ఏమిటోయ్ పిలిచావు? వెన్నెలలోని వేడి ఉన్నది, విరహములోనే హాయి ఉన్నది అని ఫోన్లో నన్ను కవ్విస్తావా? రాత్రవని నీ పని చెప్తాను. ఇప్పటికి మాత్రం ఇదిగో నీ బాకీ. మరి నా బాకీ ఎప్పుడు? వెనుక నుండి అంటున్న భర్తను బలవంతంగా తప్పించుకొని బయటికి వచ్చిన ప్రేరణ చెక్కిళ్ళు ఎర్రగా కందిపోవడం చిత్ర ఓరకంటితో గమనించి ఆలోచనలో పడింది. ఆ రోజు చిత్రని వంటింట్లోకి రానికుండా భార్యాభర్తలిద్దరూ చకచకా వంట చేసేశారు. రాత్రి డ్యూటీ నుంచి అలసటగా వచ్చిన సందీప్ బావని చూడగానే ఎగిరి గంతేశాడు. అందుకేనా వంటిట్లోంచి కమ్మని వాసనలు గుప్పుమంటున్నాయి? చిత్ర, మా బావ వంట ఎంత బాగా చేస్తాడో తెలుసా? ఇంతకీ బావా, ఇది కళ నిజమా అని గిచ్చి చూసుకున్నాడు. కళ ఇవాళ నిజమవుతుందిలే నాకు. మీ అక్కయ్య నన్ను విరహంలో పడేసి తనేమో హాయిగా మీతో యాత్రలు చేస్తోంది. సందీప్ చెవికి మరేం వినపడటం మానేశాయి. అతడు చిత్రకేసి చూశాడు. ఆమె తల వంచుకొని ఉంది. తామిద్దరికీ విరహమేం తెలుసు? ఉరుకులు పరుగులు తప్ప. అసలు ఓ అలగడానికైనా తీరిక ఉంటేనా? మర్నాడు శనాదివారాలు కావడంతో అందరికీ ఆట విడిపే. ఉడిపి దగ్గర బస్సెక్కి అరేబియన్ సముద్రం బీచ్కి వెళ్ళి అరగంట అయినా గడవక ముందే పెద్ద గాలి వాన. బస్సు దగ్గరికి పరిగెత్తేలోగానే అంతా తడిసి ముద్దయ్యారు. విశ్వం, సందీప్ తనివి తీరా వానలో తడుస్తూ ఎంజాయ్ చేశారు. ఆడాళ్ళిద్దరూ వణికిపోతుంటే వెక్కిరించాడు విశ్వం. ఇదెక్కడి ముసలమ్మలు దొరికారయ్యా సందీప్. మన ఒంటి వేడికి ఎంత తడి అయినా క్షణంలో ఆరిపోవలసిందే. బస్సులో చలిగాలి హోరెత్తిపోతుండేసరికి నెమ్మదిగా ప్రేరణను తెలివిగా తన పక్క సీట్లోకి లాక్కున్నాడు విశ్వం. వెనుక సీట్లో చిత్ర, సందీప్ చెరో ముసలమ్మ పక్కన సర్దుకోవాల్సి వచ్చింది. పరిసరాలను లెక్క చేయడం లేదు విశ్వం. కానీ ప్రేరణకే ఒళ్ళు చచ్చిపోయినట్టయి సిగ్గుతో ముడుచుకుపోయింది. కానీ భర్త ఒంటి వెచ్చదనం గుండెల్లో నుంచి తన్నుకొచ్చే చలిని ఆపినందుకు ఆనందంగానే ఉంది. ఉడిపిలో బస్సు దిగుతూ చిత్రకేసి చూసింది ప్రేరణ. సందీప్ వేసుకున్న కోటు బస్సులో ఎప్పుడు మారిందో ఆమె ఒంటి మీద ఉంది. ఆహా అంది ప్రేరణ చిలిపిగా, కన్ను గిలుకుతూ. చిత్రముఖంలో నునుసిగ్గు. మర్నాడు బాగా పొద్దెక్కాక కానీ లేవలేకపోయారు సందీప్, చిత్ర. సారీ వదిన, జ్వరం వచ్చినట్టయి కాఫీ కలుపుతున్న ప్రేరణతో అంది చిత్ర గిల్టీగా ఫీల్ అవుతూ. ప్రేరణ ముసిముసి నవ్వులు నవ్వుతూనే, ఏం జ్వరం మరదలా? కొంపు తీసి ప్రేమ జ్వరం కాదు కదా? ఇంతకీ నాతో హైదరాబాద్ వస్తున్నావా లేదా? వదిన, నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి, నాతో రాకూడదనా? కాదు, ఈ ఉద్యోగం మానేయాలని. ప్రాణానికి సుఖం సంతోషం లేకపోయాక ఎందుకొచ్చిన డబ్బు? కాలక్షేపం కోసం దొరికితే ఏ డే కాలేజీలోనో లెక్చరర్గా చేరతాను, లేదా ఏ సోషల్ వర్కో చేస్తాను, లేదా మంచి గృహిణిలా. నాలా
భర్త పాదసేవ చేసుకుంటూ తరిస్తావా? ఛా, అదేం మాట వదినా. అన్నయ్య గారు నిన్ను పిల్లల్ని కూడా ఎంత ప్రాణంగా చూసుకుంటారో 2 రోజుల్లో అర్థం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను ఇంత చదువుకున్నాను, ఎందుకు ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను. కానీ అన్నగారిని నిన్ను చూశాక నేనేం పోగొట్టుకున్నానో అర్థమవుతోంది. నేను ఈ ఉద్యోగంలో పిల్లల్ని కన్నా మాకు అడ్డేనని ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ ఒక ఆనందం అన్నది లేకుండా జీతం కోసమే బతుకుతూ చిచి. సర్లే అయితే నాకు బుల్లి కృష్ణుడు గ్యారంటీయేగా. హో వదినా, నువ్వు ఉండమన్నా మేమింకా ఉండంలే చెల్లమ్మ. మేమొచ్చిన పని కూడా అయిపోయింది. మాకు కొంప గోడు ఉన్నాయి. పదవోయి నా బంగారం. మంగళూరు నుంచి హైదరాబాద్కి నేను వచ్చేటప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మంగళూరు వెళ్ళాలంటే ఈ వర్షంలో 2 గంటలు. మన ఫ్లైట్ 10:30కి. తొందర పెట్టేశాడు విశ్వం. లేచి కళ్ళు నులుముకుంటూ తను వంటింట్లోకి వచ్చి అన్నాడు సందీప్. నీకు అన్నింటికి తొందర ఎక్కువే బావా. నాకంటే మీ అక్కయ్యకే ఎక్కువ సుమా. అయినా తొందర నా గురించి కాదు బామ్మర్ది, నీ గురించే. ఇవాళ మీకు హాలిడే, జాలీడే. మేం కూడా త్వరగా మా గూటికి చేరుకొని మా మేడ మీద ఆరు బయట వెన్నెల్లో పక్కలేసుకొని నడు ప్రేరణ. ఫ్లైట్ ఎక్కాక భర్తకి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది ప్రేరణ. ఇదేంటోయ్, నిన్న మీ మరదల దగ్గర చాలా సిగ్గుపడ్డావుగా. కొంటెగా నవ్వాడు విశ్వం. అబ్బా, నిన్న బస్సులో మీరు చేసిన అల్లరి వాళ్ళిద్దరూ చూశారేమోనని నేనే సిగ్గుతో చచ్చిపోతేను. చూడాలనే కదై అల్లరి చేశాను. గడగడలాడిస్తున్న చలిలో తడిసిన బట్టల్లో వాళ్ళిద్దరూ ఒక చోటికి చేరకుండా ఆపడానికి బస్సులో వాళ్ళిద్దరి పక్కకి చెరో ముసలి ప్రాణాల్ని అతికించడానికి ఎంత కష్టపడ్డానని. దెబ్బకి ఇంటికెళ్ళేసరికి ఇద్దరు ఎంత వేడికిపోయారో చూసావా. పొద్దెక్కేదాకా కళ్ళు తెరవలేదు. అయినా ఇది నీవు నేర్పిన విద్యే నీరజాక్షి. నేనా? కాదా? మన ప్రణయ జీవితానికి ప్రేరణవు నువ్వే ప్రేరణ. విరహం తర్వాత సంసారం మరింత రంజుగా ఉంటుందనేగా నువ్వు నన్ను అర్థాంతరంగా అక్కడ వదిలేసి ఇలా వచ్చేసావు. అంతేనా? 2 వీకెండ్స్ నీ మాటలతో మీ వాళ్ళకి మనసుల్లో వాళ్ళు కోల్పోతున్నదేంటో ప్రేరణ కలిగిస్తూ వాళ్ళిద్దరికీ విరహం కల్పించావు. నా బావమర్ది సంసారం గురించి నేను కూడా కాస్తైనా చేయకపోతే ఎలా? అది కాక ఇంకో కారణము ఉందిలే. బహుశా నిన్న మధ్యాహ్నం నిన్ను నేను బెడ్రూమ్లోకి లాక్కుపోయి వెన్నెలలోనే వేడి ఉన్నది, విరహములోనే హాయి ఉన్నది అని యాక్టింగ్ చేస్తూ పాడటం మీ మరదలు విని మనల్ని ఏదో సీనులో ఊహించుకొని ఉండాలి. అయినా కానీ నా స్వీట్లో ఎంత విరహమైతే మాత్రం నిన్న రాత్రి ఈ బక్క ప్రాణిని ఎముకలు విరిగేలా కౌగిలించుకుంటావా? పైగా ఊపిరి సలపనీయకుండా ముద్దులు. ప్రేరణకిచ్చిన కిచ్చుకి విశ్వం అరిచిన అరుపుకు ఫ్లైట్లో ముందు సీట్లోని పడుచు ముసలి జంటలు వెనక్కి తిరిగి చూసి ముసిముసిగా